పరిశుద్ధుడు, జీవం గల దేవుడు, మా రక్షకుడు, ఏకైక దేవుడు, కృపా కనికరము, దయ, న్యాయము కలిగినటువంటి వాడు. దేవునికి వందనాలు. మనల్ని ప్రేమిస్తున్నందుకు, మనల్ని బ్రతికించినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, దేవుని ఆరాధన చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. దేవునికి వందనాలు. బైబిల్ గ్రంథాన్ని మనం క్రమముగా ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. సో దేవునికి వందనాలు. ఈరోజు ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయమును మనము ధ్యానం చేస్తున్నాము. ఈ అధ్యాయంలో మనకు చాలా విషయాలు కనపడతాయండి. ఓకే, ఎజ్రాలో మొదటి అధ్యాయములో మనము చాలా విషయాలు మనం గమనిస్తాము. అయితే ఒకటే విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. ఎజ్రా గ్రంథములో మొదటి అధ్యాయము, అది ఒక అన్య రాజు అయినటువంటి కోరేషు రాజును గూర్చి ఎక్కువగా ప్రస్తావించబడింది. కోరేషు రాజు ఎవరు? ఏ రాజ్యానికి ఆయన రాజుగా ఉన్నాడు? ఎంతకాలం పరిపాలన చేశాడు? అంటే కోరేషు రాజు తన రాజ్యము గురించి కొన్ని విషయాలు మనం చూస్తాము. అది మొదటిది. రెండవది, కోరేషు రాజుకు ఇశ్రాయేలు దేవుడైన, అంటే క్రైస్తవుల దేవుడైన, అనగా సృష్టికర్త అయినటువంటి దేవునికి కోరేషు రాజుకు మధ్య ఉన్న సంబంధము, అది రెండవ భాగం. మూడవది, కోరేషు రాజుకి ఇశ్రాయేలు యొక్క దేవాలయమునకు మధ్య ఉన్న సంబంధము. దేవాలయం విషయంలో ఆయన ఏం ఆలోచించాడు, ఏం పనులు చేశాడు, అది మూడవ విషయం. నాలుగవది, కోరేషు రాజునకు ఈ దేవుని ప్రజలైనటువంటి యూదులకు మధ్య ఉన్న సంబంధము. వాళ్ళ సంబంధాలు ఇక్కడ పారసీక దేశంలో ఉన్నప్పుడు, విడిచిన తరువాత కోరేషు రాజు దేవుని యొక్క ప్రజలను ఏ విధంగా చూశాడు, ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉన్నాడు, అది నాలుగవ విషయం. కానీ ఇవన్నీ ధ్యానించుటకు మనకు సమయము సరిపోదు కాబట్టి ఒకటే విషయాన్ని, అది కూడా దాంట్లో కూడా కొన్ని విషయాలని మనము ధ్యానం చేయబోతున్నాము. ఒకవైపు వాక్యంలో, చరిత్రలో ఒక అన్య రాజును గూర్చి ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రస్తుతము ఉన్నటువంటి అన్యులైనటువంటి పరిపాలకులు, నాయకులు ఉన్నారు. వారిని మనం దృష్టిలో పెట్టుకుందాము. దేవుడు ఇట్టి అన్య రాజుల విషయంలో ఎట్టి ఆలోచన కలిగి ఉన్నాడు అన్న విషయాలను మనము గుర్తిద్దాం. కోరేషు రాజు మరియు దేవుని గూర్చినటువంటి విషయాలను మనం పరిశీలిస్తే, ఈ యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులతో మనం పోలిస్తే ఏ ఏ ఏ లిస్టులో అయినా ఉంటాడు. దేవుని యొక్క ప్రజలలో కూడా రాజులు ఉన్నారు. మంచి మంచి రాజులు. దావీదు మహారాజు, సొలొమోన్ మహారాజు, యెహోషాపాతు రాజు, హిజ్కియా రాజు, యోషియా రాజు, వీళ్ళ గుంపులో చేరగలిగినటువంటి ఒక అన్య రాజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పినటువంటి రాజులలో కూడా తప్పులున్నాయి, కానీ ఒక్క తప్పు కూడా బైబిల్లో ప్రస్తావించబడినటువంటి అన్య రాజు ఎవరన్నా ఉన్నారంటే ఈ యొక్క కోరేషు రాజే. ఆయన ఒక్క తప్పు కూడా చేసినట్టు బైబిల్ గ్రంథంలో అయితే రాయబడలేదు. మరియు
ఆ యూదా రాజుల విషయమై ఎంత సమాచారము బైబిల్లో రాయబడిందో అంత సమాచారము కోరేషు రాజు గురించి కూడా బైబిల్లో మంచి విషయాలు, దేవునికి కోరేషు రాజుకు మధ్య ఉన్న సంబంధము అవి బైబిల్లో చెప్పబడ్డాయి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఇట్టి విషయాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోరేషు రాజు గూర్చి బైబిల్లో 4 పుస్తకాలు ప్రస్తావిస్తాయి. ఒకటి 2వ దినవృత్తాంతముల గ్రంథము చివరి అధ్యాయం మొదటిది, మరియు ఎజ్రా గ్రంథములో కూడా కొన్ని అధ్యాయాలు, 2వ పుస్తకం ఎజ్రా గ్రంథము, 3వది యెషయా గ్రంథము 45 నుంచి 48 అధ్యాయాల వరకు, 4వది దానియేలు గ్రంథము. ఈ 4 పుస్తకాలలో 5వది ఇర్మియా గారు కూడా మనం తీసుకోవచ్చు. ఇర్మియా గారు పుస్తకం కూడా తీసుకోవచ్చు. అయితే ఈ యొక్క కోరేషు రాజు జీవించిన కాలము, అంటే పరిపాలించిన కాలము 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరములలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారంటే, అంటే ఆయన పరిపాలనలో మంచి మంచి ప్రవక్తలు ఉన్నారు యూదుల మీద. మంచి మంచి ప్రవక్తలు ఉన్నారు, మంచి మంచి నాయకులు ఉన్నారు. మీరు గమనిస్తే ఎస్తేరు, మొర్దెకై, నెహెమియా, ఎజ్రా, హగ్గై, జకరియా, దానియేలు, యెషయా, ఇర్మియా, చూడండి ఎంత మంచి ప్రవక్తలు ఉన్నారో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కాంబినేషన్ చాలా బాగుంది. షెష్బాజర్ అనేటువంటి జరుబ్బాబేలు, ఇవన్నీ మనకు చాలా మంచి మంచి నాయకులు. వీళ్ళందరూ మంచి మంచి నాయకులు, గవర్నర్లు, ప్రవక్తలు. వీళ్ళందరూ ఈ కోరేషు రాజు ఉన్నప్పుడు ఉన్నారు. వాళ్ళందరి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు అంటే కోరేషు రాజు ఎంత సహకరించాడో మనము గమనించవచ్చు. రైట్. ఇప్పుడు కోరేషు రాజును గురించి ఒక చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతులను మనము గమనిస్తే, యెషయా గ్రంథము 45వ అధ్యాయములో 3వ వచనంలో కోరేషు రాజు గురించి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. చూడండి, అసలు ఫస్ట్ నుంచి మనం చదివితే ఎంత బాగుంటుంది చూడండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఎవరిని అభిషేకిస్తాడా? అభిషేకం దేవుడు ఎవరిని అభిషేకిస్తాడు? తన ప్రజలలో ఉన్నటువంటి మంచి మంచి నాయకులను. దావీదును అభిషేకించను, సమూయేలును అభిషేకించను, సౌలును అభిషేకించను. కొత్త నిబంధనలో అపోస్తలులు అభిషేకించబడిరి. ఏంటి, అన్న రాజులను కూడా దేవుడు అభిషేకిస్తాడా? ఎస్. అప్పుడేనా? ఇప్పుడు కూడానా? ఇప్పుడు కూడా. తాను అభిషేకించిన కోరేషు, he was anointed by God. హల్లెలూయా. మీరు ఈ అనాయింట్ అన్నటువంటిది, ఈ అభిషేకం అన్నటువంటిది దేవుని పని నిమిత్తము. దేవుని పని నిమిత్తము. చూడండి ఇంకా మొదటి వచనంలో, అతని పక్షమున, ఎవరి పక్షమున? కోరేషు పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. అంటే ఇప్పుడు అసలు కోరేషుకు ముందు ఎవరున్నారు? బబులోను
రాజులున్నారు. ఈ బబులోను రాజులను జయించుటకు దేవుడంట ఈ కోరేషు రాజుని చేయబట్టుకొని వాళ్ళ మీద యుద్ధాలు చేపించి గెలిపించాడు. ఈరోజు ఒకటే అంశము, కోరేషు రాజు దేవుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధము. దేవుడు తన నిత్య ప్రణాళికలు See, God is not only God of Christians or Israelites. God is the God of all nations today. God is the God of all nations every time. తన నిత్య ప్రణాళికలను జరిగించుట కొరకు రాజ్యాలు కొంత కాలము పరిపాలన చేయాలి. దాని తర్వాత మరలా ఇంకొక రాజ్యం వస్తుంది. ఇప్పుడు కోరేషు రాజు ఆధ్వర్యంలో మాదియా పారసికుల సామ్రాజ్యము రాబోతుంది. అయితే అంతకు ముందున్నటువంటి రాజులను జయించుటకు దేవుడు కుడి చేతనిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మన భారతదేశం ఉంది. భారతదేశము ఇంకొక దేశం మీద జయించడానికి దేవుని యొక్క ప్రణాళికలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన పరిపాలకులకు బలమునిస్తాడు, కుడి చేతనిస్తాడు. నేను రాజుల నడికట్టను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఇక ఆయనకు ఏవి అడ్డు ఉండవు. అన్నిటినీ ఓపెన్ చేసి తన సామ్రాజ్యాన్ని అంతటిని విస్తరించడానికి దేవుడు కోరేషు రాజును ప్రేరేపించాడు. 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు. ఏంటి మోషే గారు ఏమన్నాడు? దేవా, మాకు ముందు నువ్వు పోవాలి. ఇక్కడ కోరేషు రాజును గురించి ఏం మాట్లాడుతున్నాడు? నేను నీ ముందు పోతా. హల్లెలూయా. నీవు ప్రభా, నీ సన్నిధి మా ముందు పోకపోతే మేము రాము, మేమేం చేయలేము. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, నీకు వేరుగా ఉండి మేమేం చేయలేము. దేవుడు అంటున్నాడు, నేను వారికి ముందుగా వెళ్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యులైనా రాజ్యములైనా ఏ రాజ్యములైనా దేవుని ప్రణాళికలు నెరవేరు నిమిత్తము దేవుడు ముందుగానే ఉంటాడు. విడిచిన సందర్భాలు కూడా ఉన్నాయండి. దేవుడు లేనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే కోరేషు రాజును దేవుడు అభిషేకించాడు. శత్రువుల మీద జయించడానికి తన కుడి చేతనిచ్చాడు. తనకు ముందుగా వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడిలను విడగొట్టేదను. ఇత్తడి తలుపుల పగులగొట్టెద, ఇనుప గడియలను విడగొట్టెదను నేను. జలములలో బడి దాటునప్పుడు నీపై పారావు, జలములలో బడి దాటునప్పుడు నీపై పారావు. ఈ పాట క్రైస్తవుల పాట అండి. ఈ క్రైస్తవ పాటలో ఎవరున్నారు? కోరేషు రాజు ఉన్నాడు. ఈ వాగ్దానం ఎవరికి? కోరేషు రాజుకి. హల్లెలూయా. చాలాసార్లు అది మనకే ఇచ్చినాడు అనుకుంటాం. అయ్యా, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడిలను విడగొట్టేదను. ఈ కోరేషు రాజు పోతుంటే అవతల శత్రువు ఎంత గట్టి శత్రువు అయినా నేను నీ కొరకు పగలగొడతా, నీ కొరకు నేను విడగొట్టేస్తాను. ఒక అన్య రాజు విషయంలో అంతగా దేవాతి దేవుడు చేయగలిగితే మన ముందు ఈ ఇత్తడి తలుపులు ఇనుప గడియలు ఏ పాటివి? దేవునికి స్తోత్రం. సజీవుడైనటువంటి యేసు క్రీస్తుని మనం హృదయంలో కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానమును మనము క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఒక అన్య రాజును అభిషేకించాడు. ఒక అన్య రాజు ముందు వెళ్ళాడు. ఒక అన్య రాజు కుడి చేతిని పట్టుకొని యుద్ధాలను జరిగించాడు. ఒక అన్య రాజు ఎదుట ఏ శత్రువు కూడా నిలబడకుండా చేశాడు. మూడవ వచనంలో చూస్తే ఆశ్చర్యపోతారు. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు నేను యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చిదను. అంధకార స్థలములలోనున్న దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట చూడండి. ఆ ఆ పాటలు ఇవన్నీ ఉన్నాయి. లెట్ మీ సింగ్ దట్ వర్స్. కోరేష్ రాజుని దేవుడు ఎంత అద్భుతంగా వాగ్దానాలు ఇచ్చాడు, వాడుకున్నాడు. I don't think. ఇత్తడి తలుపుల పగులగొట్టెద ఇనుపగడియలను విడగొట్టెదను నేను. అంధకార స్థలములలోను నట్టి నిధులను అంధకార స్థలములలోను నట్టి నిధులను రహస్యములో మరుగైన రహస్యములో మరుగైన ధనమును నీకోసంగెదను. ధనమును నీకోసంగెదను. ధనము నీకు ఇస్తానయ్యా, నీకు జయమిస్తానయ్యా. నీ నీ ఎదుట ఏ శత్రువు కూడా నిలబడలేడు. ఈ వాగ్దానం ఎవరికి అంటే కోరేష్ రాజుకి. అల్లెల్లు అన్య రాజుకి. అంటే ఒక అన్య రాజు విషయంలో దేవుడు ఇట్టి కార్యములు చేయగలిగితే మనం ఏ పాటి వారమండి? మనలో ఇంకెన్ని కార్యాలు చేస్తాడు దేవుడు. చూడండి 4వ వచనంలో, నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని. నిజంగా కోరేష్ రాజుకు దేవుడు ఎవరో తెలియదు. తర్వాత తెలిసి వచ్చింది. మనసులో ప్రేరేపణ వచ్చేస్తుంది. ఆహా, నీకు సహాయం చేసిన దేవుడు ఈయనని అని ఆయన కూడా ఒప్పుకున్నాడు. కానీ ఇప్పటికైతే నేనెవరో నీకు తెలియదు. చూడండి, కోరేష్ రాజు అన్య రాజు, ఆయనకు గుళ్ళు ఉన్నాయి, ఆయనకు తమ దేవుళ్ళు ఉన్నారు, అది వేరే విషయము. నేనెవరో నీకు తెలియదు. కానీ నా ప్రజల నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితే. ఎంత బాగుంది కదండి. పేరు పెట్టి పిలవడం ఏంటి? దేవుని ప్రజలు నిమిత్తము, దేవుని ప్రజలలో కార్యాలు జరుగు నిమిత్తము దేవుడు అన్య రాజులను, అన్య పరిపాలకులను వాడుకుంటాడు. అప్పుడైనా ఇప్పుడైనా. నెవర్ లుక్ అట్ జెంటైల్ లీడర్స్ విత్ ద నెగటివ్ ఐ. ఎప్పుడు కూడా చెడ్డ దృష్టితో మనము వారిని చూడకండి. వాళ్ళు ఎప్పుడు కఠినస్తులే సార్, వాళ్ళు ఎప్పుడు దేవునికి వ్యతిరేకమే, ఎప్పుడు సంఘానికి వ్యతిరేకమే అని మనం అనుకుంటాం. అవర్ వరల్డ్ వ్యూ ఇస్ వెరీ షార్ట్. మన దృష్టి చాలా చిన్నగా ఉంటుంది.
మన దృష్టి మహా అంటే తెలంగాణ, లేకపోతే ఆంధ్రప్రదేశ్, లేకపోతే కొన్ని రాష్ట్రాలు, అంతే కదా. ప్రపంచం ఎంత పెద్దది, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎంతమంది పరిపాలకులు ఉన్నారు, ఏ ఏ పరిపాలకులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎటువంటి పరిపాలన చేస్తున్నారు, ఈ పరిపాలనలో దేవుని యొక్క ప్రజలకు వారు ఏ విధమైనటువంటి సహాయాన్ని అందిస్తున్నారు. మన 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 ఐ విజన్ ఎక్కువగా ఉండాలి, పెద్దగా ఉండాలి, వైడ్గా ఉండాలి. మనం డిసైడ్ చేయకూడదు. క్రైస్తవులు కాని నాయకులందరూ ఏమంటారు, వాళ్ళు చీకట్లో ఉన్నవారని ఎప్పుడు అనుకోకూడదు. క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరూ పాపులు అని అనుకోనకూడదు. నేను అభిషేకిస్తాను, నేను పేరు పెట్టి పిలుస్తాను, నేను వారి ముందు నడుస్తాను, వారికి జయమునిస్తాను, వారిని ఆశీర్వదిస్తాను, వాళ్ళ వ్యాపారాలను నేను ఎక్కువ చేస్తాను. నా సేవకుని యాకోబు నిమిత్తం నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి పిలిచి తిని, నీవు నన్ను ఎరగకునినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఇప్పుడు వచ్చింది. అయ్యా, ఇప్పటి వరకు నేను ఎవరో నీకు తెలియదు, నేను నీకు ఏమేమి చేశానో నీకు తెలియదు, ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు చెప్తున్నా విను కోరేష్ రాజు, నేను తప్ప దేవుడు ఇంకొకరు లేరు. కోరేష్ రాజుకి ఇది చెప్పేది. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు. ఎందుకు ఇంకా 2 డైరెక్షన్లు మిస్ అయినాయి. ఉత్తర దక్షిణాలు కనపడడం లేదు ఇక్కడ. తూర్పు నుండి పడమటకి అని ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే ఉత్తరాన దేవుని ప్రజలే ఉన్నారు, ఇశ్రాయేలు ఉన్నారు, దక్షిణాన దేవుని ప్రజలే ఉన్నారు, యోధులు ఉన్నారు. కనుక ఇప్పుడు లేని వాళ్ళు ఎవరంటే తూర్పు నుండి పడమటి వరకు దేవుని ఎరగనటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. వై గాడ్ హ్యాడ్ చోజన్ దిస్ సైరస్? టు షో దట్ దేర్ ఇస్ నో అదర్ గాడ్. దేర్ ఇస్ నో అదర్ గాడ్ ఎక్సెప్ట్ ద గాడ్ ఆఫ్ ద ఇజ్రాయెలైట్స్. హి ఈస్ ద క్రియేటర్. ఎందుకు అన్ని రాజులను దేవుడు వాడుకుంటున్నాడు? చాలా కారణాలు కోరేష్ రాజు విషయమే మనం చెప్పవచ్చు, సమయం లేదు. గుడి కట్టడానికి ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలుకు సహాయం చేయడానికి ఎన్నుకున్నాడు. దేవుడు ఆ నెబుకద్నెజర్ గారికి ఇచ్చినటువంటి దర్శనమును నెరవేర్చుటకు కోరేష్ రాజు ఎన్నుకున్నాడు. ప్రవచనాలను నెరవేర్చుటకు కోరేష్ రాజు ఎన్నో, ఇంకా ఒక 10-15 ఉన్నాయి. Why God has chosen this Gentile king Cyrus? నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగచేయువాడను, సమాధానకర్తను, కీడును కలగచేయువాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటిని కలగచేయువాడను. చూడండి, కోరేష్ రాజుతో చెప్తున్నాడు తన గురించి, నేను ఎవరిని, నేను ఏం చేస్తాను. రెవల్యూషన్స్ టు Gentile leaders. God himself is revealing himself to them. మనం అనుకుంటాము సువార్త మనం చెప్తే బాగుంటుంది కదా ఈ నాయకులకు. వెరీ గుడ్, సువార్త చెప్పడంలో ఏం తప్పు లేదు. బట్ రిమెంబర్ దట్ there's a very wonderful way that these people can hear the gospel by his own revelation. నేరుగా మాట్లాడతాడు దేవుడు ఏ నాయకులతోనైనా. ఇప్పటి వరకు అటువంటి వాళ్ళు ఎవరు లేరా అని మనకు కనపడుతుంది. వీ డోంట్ నో, మనకు తెలియదు. వరల్డ్ అంతా మనకేం తెలుసు? ఏ నాయకులతో దేవుడు మాట్లాడుతున్నాడో, తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడో, తానే సృష్టికర్తనని, తానే సమాధానకర్తనని,
ఆయన తెలియజేసుకుంటున్నాడో మనకు తెలియదు. 8వ వచనంలో, ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము, భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలపించునుగాక, యెహోవానగు నేను దాని కలగ చేసి ఉన్నాను. ఎన్నో రెవల్యూషన్. మంటి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ, జిగటమన్ను దాని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అదనగా వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా. అంటే మనం ఏదైతే మనం చేస్తామో, కుండలను చేస్తే కుండ మనల్ని ఎదిరిస్తా, నువ్వు ఎందుకు నన్ను ఇట్లా చేసినావని. అంటే దేవుడు ఇక్కడ ఆ కోరేష్ రాజుకు ఏం తెలియజేస్తున్నాడంటే, నేను నిన్ను చేశాను, నువ్వు నన్ను ఎందుకు ఇట్లా చేసినావు అని ప్రశ్నించడానికి వీలు లేదు. ఎందుకు ఇట్లా చేసినావు అని ప్రశ్నించడానికి వీలు లేదు. జిగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగునా. అందరినీ దేవుడు చేశాడు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత. అయ్యా కోరేష్ రాజు, నువ్వు ఏ బొమ్మలకు మొక్కుతున్నావో నాకు తెలియదు, కానీ నిన్ను చేసిన మాత్రం నేనే. యు ఆర్ నో అదర్ చాయిస్ ఎక్సెప్ట్ టు యాక్సెప్ట్ మీ యాజ్ యు ఆర్ క్రియేటెడ్. ఎంత మంచి రెవల్యూషన్స్ చూడండి. ఎంత ధన్యుడు కోరేష్ రాజు. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ, నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. తల్లిదండ్రులతో పిల్లలు అంటుంటారు, నువ్వు నన్ను ఎందుకు కన్నావు, నన్ను ఎందుకు ఇట్లా కన్నావు అని చెప్పు వాళ్ళకు శ్రమ. ఇశ్రాయేల్ పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చి నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా. Maybe in the beginning, Cyrus must have had different opinions about the Israelites, different opinions about the God of Israelites. ఇశ్రాయేలు దేవుని గురించి రకరకాల ఆలోచనలు కలిగి ఉండొచ్చు. ఆ ఆలోచన, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కోరేష్ రాజుకి. అప్పుడు ఆయన చెప్తున్నాడు, రాగల వాటిని గురించి నాకెవరైనా చెప్తారా. కోరేష్ రాజు గుర్తించుకొని, నువ్వు నెబుకద్నెజర్ ఆ బబులోను రాజుల మీద యుద్ధం చేసి గెలిచావంటే బికాజ్ ఆఫ్ మీ. భూమిని కలగ చేసిన వాడను నేనే, దాని మీద నున్న నరులను నేనే సృజించి, నా చేతులు ఆకాశములను విశాలపరచను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరాలము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. ఇదొక్కటి చాలా నచ్చింది నాకు. కోరేష్ రాజు, నువ్వు ఇంతమందికి ఇంత సహాయం చేస్తున్నావు కదా, అన్నిలకు కూడా చేస్తున్నావు, ఏమైనా లంచం తీసుకున్నావా? నో. కోరేషు రాజు మీదకి దేవుని అభిషేకం ఉన్నది. కోరేషు రాజు మీద వర్షం పడినట్లు నీతి వర్షం పడింది ఆయన మీద. కోరేషు రాజు ముందు దేవుడు నడుస్తున్నాడు. కోరేషు రాజు కుడి చేతినిచ్చాడు దేవుడు. తన ప్రజల నిమిత్తము నేను నిన్ను ఎన్నుకుని ఉన్నాను, నేను తప్ప వేరొక దేవుడు ఎవరు లేడు. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. ఒక్క పని చేస్తే ఎంత ఆశిస్తామో, దేవుని పని చేస్తే ఎంత ఆశిస్తాము. డబ్బులు ఆశించకపోవచ్చు, పేరును ఆశిస్తారు కదండి, ఎన్ని సన్మానాలు ఆశిస్తాము. నో,
ఏది క్రయధనము ఆశించకు, లంచం ఆశించకు, ఒక దేశాన్ని విడుదల చేసేసాడు. హల్లెలూయా. ఇట్టి ఆత్మ ప్రపంచంలో అనేక దేశాలకు ఉన్నదండి. వాళ్ళు ఇతరులను సహాయం చేయడానికి ఏది ఆశించకుండా వాళ్ళు చేస్తారు చూడండి. గాడ్ ఆఫ్ ద క్రియేటర్, గాడ్ ఆఫ్ ద క్రియేషన్ ఈస్ బిహైండ్ సచ్ థాట్స్, సచ్ డెసిషన్స్. ఒక దేశం కొరకు కొన్ని కోట్లు ఉచితంగా ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ దేశం, వాళ్ళ నాయకత్వం, వాళ్ళు పరిపాలన చేసుకోవాలి అని మన భారతదేశము బలహీనంగా ఉన్నటువంటి దేశాలకు సహాయం చేస్తుంది. దేవునికి వందనాలు. గాడ్ ఈస్ బిహైండ్ సచ్ థాట్స్, సచ్ డెసిషన్స్. వీ హావ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ సచ్ వండర్ఫుల్ థాట్స్ ఆఫ్ అవర్ లీడర్స్. ఇంకా ఎన్నో మనము కోరేష్ రాజు గురించి ధ్యానం చేయవచ్చును. అన్య రాజులను బిహైండ్, వాళ్ళ వెనుక దేవుడు పనిచేస్తున్నాడు. చాలా కఠినంగా ఉన్నారు సార్ వాళ్ళంటే. ఫరో రాజులు వాళ్ళు, ఫరో రాజు వల్ల చాలా గొప్ప మంచి పనులు జరుగుతాయి. ఒక నాయకుడు కఠినంగా ఉన్నాడంటే మంచి పనులు జరుగుతాయి. ఒక నాయకురాలు చాలా మంచి స్వభావం ఉందంటే చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. గాడ్ ఈస్ బిహైండ్ ఎవ్రీ కింగ్డమ్ అండ్ రూలింగ్. లెట్స్ ప్రే. జీవం గల తండ్రి, నీవు సర్వాధికారి, ఈ రాజ్యములకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి వాడవు. చరిత్రలో ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభా నువ్వు పరిపాలకుల వెనక ఉండి నాయన నువ్వు జరిగిస్తున్నావు, నీ కార్యం నెరవేరుస్తున్నావు, ప్రవచనం నెరవేరుపడుతున్నాయి. నీకు వందనాలు. ఇట్టి విషయాలు ఉన్నాయని మేము గ్రహించుటకు మాకు బుద్ధిని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.